నమఃశివాయ. సప్త శనివారాల వ్రతం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఎన్నో కుటుంబాలు చేశారండి ఈ సప్త శనివారాల వ్రతం. వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరాయండి. అయితే ఈ సప్త శనివారాల పూజ ఎలా చేయాలంటే, అయ్యవారికి వెంకటేశ్వర స్వామికి తులసిమాల కావాలండి. అలాగే నైవేద్యంలోన నల్లని చిమ్లీ ఉండలు, నల్లని ద్రాక్ష పళ్ళు, మిగతా మీకు ఏ పళ్ళు తెచ్చి పెట్టుకున్నా మంచిదండి. అలాగే కొబ్బరికాయ కూడా ఉండాలండి. అలాగే అయ్యవారి చిన్న మహాగణపతి కూడా చేసుకోవాలండి. చాలా చక్కగా చేసుకోండి. ముడుపు కట్టండి. మీ కోరికలను అయ్యవారికి చెప్పండి. తప్పకుండా ఆ ఏడుకొండల వెంకటేశ్వర బొడ్డుకాసుల వారు తీరుస్తారండి. అయ్యవారి పూజ, సప్త శనివారాల పూజ ఇంట్లో పూజ చేస్తే సాక్షాత్తం ఆ గోవిందుల వారు మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఆ రోజు శనివారం నాడు 7 శనివారాలు చేస్తే చాలా మంచిదండి. 7వ శనివారం రోజు ఎవరైనా ముత్తైదువులకు పిలిచి భోజనం పెట్టి ఆమెకి ఒక జాకెట్ పీసు, 2 అరటిపళ్ళు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. ప్రతి శనివారం కూడా ఎవరో ఒక అతిథిని పిల్లండి. మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనం పెట్టండి. భోజనం పెట్టిన తర్వాత మీరు పొద్దున్నుంచి ఉపవాసం ఉంటారు కదండి. అతిథి తిని వెళ్ళిపోయిన ఒక మెతుకుని తీసుకొని తిని యథాస్థితిగా మీరు ఉపవాసం విడాలండి. చాలా మంచిది. ఈ సప్త శనివారాలు పూజ ఎవరు చేస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి తీరుస్తారండి. కాకపోతే భక్తితో చేయండి. ప్రేమతో, భక్తితో, ఆర్తితో గోవిందయ్య, అచ్యుత, అనంత, మాధవ, మధుసూదన అని పిలవండి. తప్పకుండా ఆ గోవిందుల వారు పలుకుతారండి. అలాగే శ్రీదేవి, భూదేవి సైత గోవిందాల వారన్న పలుకుతారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతం చేసుకోండి. గోవింద గోవింద.